5-6 రోజుల క్రితం పిన్నెల్లిలో చూసాం. సుమారు 20 నెలల నుంచి 200-300 కుటుంబాలు ఊరు బయట ఉంటుంటే ఒక ఎస్సీ నాయకుడు పాపం ఆ గ్రామంలో ఎటువంటి సమస్య కానీ సంకోచం కానీ ఎటువంటి సమస్య లేని వ్యక్తి ఊర్లో భార్య అనారోగ్యంగా ఉంది అని చూడ్డానికి పోతే నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపేశారు. చంపిందే కాకుండా కేసు పెట్టలేదు. ఆ సిఐఎస్ఐ అతని మీదే, చనిపోయిన వ్యక్తి మీదే 324 కేసు బుక్ చేయటం. చివరికి చనిపోయిన వ్యక్తి ఖననానికి ఆయన పార్థివ దేహం ఊర్లోకి తీసుకెళ్లాలంటే దాన్ని కూడా తీసుకురానికపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ అందరం కూడా ఉద్యమం చేయటం. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మరుసటి రోజు వస్తాడని తెలుసుకొని చివరికి ఊర్లోకి పంపించడం జరిగింది. ఈరోజు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం, పిన్నెల్లి నాయకులతో సహా. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఈరోజు చేసిన సహాయమే కాదు, రేపు అన్ని విధాలుగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం అని వాళ్ళకి మాట ఇవ్వటం. తానే ఆ గ్రామంలోకి వస్తానంటే ఇక్కడున్న నాయకులందరూ కూడా హైకోర్టులో ఆ కేసు ఉంది, త్వరలో దాని మీద మరి తీర్పు రాబోతుంది. అలాగే ఊరు బయట వెళ్ళిపోయిన ఈ 200 కుటుంబాలు కూడా అక్కడక్కడ పంటలు వేస్తున్నారు. ఇప్పుడు ఆ పంటలు వదిలి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మేమందరం మళ్ళీ అందరం కలిసి వస్తాం సార్ ఒక రోజున మీ దగ్గరికి. ఆ రోజున గ్రామంలో పోయేటప్పుడు పెద్ద దిక్కుగా మిమ్మల్ని తీసుకొని పోతామని వాళ్ళు చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకే రేపు ఆదివారం సాల్మన్ గారి దినం ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చి ఘనంగా నివాళులు అర్పించబోతున్నారు. పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో జరిగిన తాజా ఘటన, వ్యక్తిగత కారణాల మూలంగా జరిగిన తాజా ఘటనని ఆసరా చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు నీచి రాజకీయానికి ఒడిగడుతున్నాడని చెప్పేసి మనం చేస్తాను. నేను సాల్మాన్ పేతూరు అనే ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు కూడా దళిత వర్గానికి చెందిన వారే. వారి వ్యక్తిగత కక్షల మూలంగా జరిగిన ఒక దుర్ఘటనని ఆసరా చేసుకుని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయటం చాలా దురదృష్టకరం అని చెప్పేసి మనం చేస్తాను. దానికి రాజకీయ రంగు పులవటం, తెలుగుదేశం పార్టీకి అంటగట్టడం, ఇదంతా కూడా చాలా దారుణం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను.